నమస్తే అండి, నేను డాక్టర్ ప్రశాంత, గైనకాలజిస్ట్, శ్రీ శరణ్య హాస్పిటల్. ఈరోజు మనము ముఖ్యంగా మనందరికీ ఆందోళన కలిగించే, అంటే పేషెంట్లకి డాక్టర్ గారికి కూడా ఆందోళన కలిగించే విషయము కడుపులో సడన్ గా బిడ్డ చనిపోవడము. దాని గురించి మాట్లాడుకుందాం. చాలా సార్లు ఎవరికో ఇలా జరిగింది అని వినగానే ప్రతి గర్భిణీ స్త్రీ గాని వారి కుటుంబ సభ్యులు గాని ఎంతో ఆందోళన చెందుతుంటారు. దీనికి కారణాలు ఏంటి అనేది మనము ముందుగా చర్చిద్దాం. ఇవి 3 రకాలు: మెటర్నల్, ఫీటల్, ప్లాసెంటల్. సో మెటర్నల్ అంటే తల్లికి సంబంధించినవి. తల్లికి సంబంధించి ముఖ్యంగా బీపీ ఎక్కువగా ఉండడము, షుగర్ ఎక్కువగా ఉండడం, తర్వాత క్రానిక్ డిసీజెస్ ఏమైనా ఉండడం, తర్వాత ఫిట్స్ రావడము, ఏవైనా ఇన్ఫెక్షన్స్ రావడము. ఈ కారణాలు తల్లికి ఉన్నప్పుడు దీనివల్ల సడన్ గా కడుపులో పాప చనిపోయే అవకాశము ఉంటుంది. తల్లికి బీపీ పెరిగినప్పుడు బిడ్డకు బ్లడ్ సప్లై తగ్గిపోయి కడుపులో పాప చనిపోయే అవకాశం ఉంటుంది. బ్లడ్ షుగర్స్ కూడా అన్కంట్రోల్డ్ గా ఉన్నప్పుడు కూడా బిడ్డ కడుపులో సడన్ గా చనిపోయే అవకాశము ఉంటుంది. తల్లికి ఫిట్స్ వచ్చినప్పుడు కూడా బిడ్డకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఇది జరిగే అవకాశము ఉంటుంది. తర్వాత కొన్ని క్రానిక్ డిసీజెస్ లైక్ SLE, యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అంటారు. వీటిల్లో కూడా ప్లాజెంటా నుంచి బిడ్డకు బ్లడ్ సప్లై తగ్గిపోయి కడుపులో సడన్ గా పాప చనిపోయే అవకాశము ఉంటుంది. తర్వాత అంబ్లికల్ కార్డుకి సంబంధించి ఒక్కోసారి ట్రూ నాట్స్ అంటారు. అంటే బొడ్డుతాడు ముఖ్యంగా ముడిపడిపోతుంది. ముడిపడిపోయి తల్లికి కూడా తెలియకుండా, ఏ టెస్టుల్లో డాక్టర్ గారికి కూడా తెలియకుండా ఇది సడన్ గా జరిగే ఈవెంట్. తర్వాత పేగు మెడకేసి చుట్టుకోవడం. ఒక్కొక్కసారి బిడ్డ సడన్ గా తిరుగుతూ ఉంటే మెడ చుట్టూ బొడ్డుతాడు 2-3 సార్లు చుట్టుకుని పోవడం జరుగుతుంది. దీంట్లో కూడా సడన్ గా కడుపులో పాప చనిపోవచ్చు. 3వది ప్లాసెంటల్ అబ్రప్షన్. ఒక్కోసారి తల్లికి బీపీ ఎక్కువైనప్పుడు కానీ, ఏదైనా దెబ్బ తగలడం వల్ల కానీ, కొన్ని డెఫిషియన్సీస్ లో కానీ మాయ విచ్చుకుపోవడం జరుగుతుంది. దీన్ని ప్లాసెంటల్ అబ్రప్షన్ అంటారు. దీంట్లో కూడా సడన్ గా కడుపులో పాప చనిపోవచ్చు. అలాగే బిడ్డకు సంబంధించినవి, బిడ్డకు ముఖ్యంగా ఏదైనా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కానీ, క్రోమోజోమల్ అనామలీస్ కానీ, ముఖ్యంగా హైడ్రోకెఫలస్ ఇలాంటి కండిషన్స్ లో కూడా కడుపులో సడన్ గా పాప చనిపోవచ్చు. సో మీరందరూ కూడా ఈ విషయాలు ముందుగా తెలుసుకుని ఉంటే వీటికి సంబంధించి రెగ్యులర్ గా చెకప్స్ చేయించుకోవడము, డాక్టర్ గారితో డిస్కస్ చేయడము, ప్రాపర్ చెకప్స్ కి వెళ్ళడము ద్వారా, ప్రాపర్ టెస్టులు చేయించుకోవడం ద్వారా ఇవన్నీ మనం అవాయిడ్ చేయగలిగే అవకాశము ఉంటుంది. థ్యాంక్ యూ.